ఎవరి స్థానాల్లో ఎవరు కూర్చోండమ్మా జాగ్రత్తగా. సంతోషంగా ఉన్న వాళ్ళంతా ఒకసారి చేతులెత్తి దేవునికి స్తోత్రం చెల్లించాను. గట్టిగా చప్పలు కొట్టి ప్రభువుని మహిమపరిచాను. చాలామంది చాలా సంతోషంగా ఉన్నాను. నేను కూడా చాలా సంతోషంగా ఉన్నాను. మరొకసారి ఈ నూతన సంవత్సర ఆరాధనకు మీ అందరితో కలిసి పాల్గొనడం, ప్రభువుని ఆరాధించడం, దేవునికి స్తోత్రం. ఈ సమయంలో మన ఆహ్వానాన్ని మన్నించి మన మధ్యకు వచ్చినటువంటి, మమ్మల్ని ప్రేమతో ఆహ్వానించినటువంటి ముందుగా మా తల్లిగారు జీవమ్మ గారికి, అలాగే దయాకర్కు, సంఘ పెద్దలకి, మీ అందరికీ కూడా ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తున్నాం. ఈ సమయంలో పెద్దలు దేవుని దాసులు మన మధ్యలో ఉన్నారు. చక్కని వాక్య సందేశం అందిస్తారు. సరిగ్గా మనం కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని వింటాం. కొద్ది నిమిషాల్లో వాక్యం అనంతరమే మనం నూతన సంవత్సరంలోకి ప్రవేశించబోతున్నాం. కనుక ఈ 2024 సంవత్సరానికి సంబంధించినటువంటి దేవుని మాట, ముగింపు మాటలు దేవుడు తన దాసు ద్వారా మనతో మాట్లాడినట్లు అందరం కూడా ప్రార్థన చేసుకొని, మాతో మాట్లాడు ప్రభు అని ప్రభువుని అడిగి ప్రభు యొద్ద గోజాడండి. ప్రభు మీతో మాట్లాడబోతున్నాడు. ఈ సమయంలో దేవుని దాసులు నెహెమ్యా గారిని ప్రేమతో ఆహ్వానిస్తూ ఈ సమయాన్ని ఇస్తున్నాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ 2024 సంవత్సరం అంతా కూడా దేవుడు మనలను, మన సంఘాలను, మన యొక్క కుటుంబాలను, దైవ సేవకులను కాచి కాపాడి తన రెక్కల కింద భద్రపరుచుకొని తిరిగి చివరి మాసంలో కూడా ఆయన స్తుతించడానికి, ఆయన గణపరచడానికి మనందరినీ కూడా ఈ విధంగా ఏర్పాటు చేసిన దేవునికి స్తోత్రములు చెల్లిద్దాం. హల్లెలూయా. సమయంలో మరి మన వాక్యభాగంలోకి వెళుతున్నప్పుడు శ్రద్ధ కలిగి మరి ఈ సంవత్సరం అంతా కూడా దేవుడు మన జీవితములలో ఏం చేసి ఉన్నాడో, ఎలాంటి పోరాటాల్లో నుంచి మనము ఈ సంవత్సరం అంతా కూడా వచ్చామో అందుని బట్టి సంవత్సరాంతమున స్తుతింపవలసినటువంటి విషయాలు కొన్ని మనం తెలుసుకోవాలని దేవుని వాక్యముల ద్వారా మనం వెల్లడి చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్ నుండి ఆదికాండము 48వ అధ్యాయము 15-16 వచనాలు చదువుదాం. నేను పుట్టినది మొదలుకొని నేటి వరకును ఎవడు నన్ను పోషించునో ఆ దేవుడు, అనగా ఈ పిల్లలను ఆశీర్వదించునుగాక. నా పేరును అబ్రహాము, ఇస్సాకులను, నా పితరుల పేరును వారికి పెట్టబడునుగాక. భూమి యందు వారు బహుగా విస్తరింపబడుదురుగాక అని చెప్పెను. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. మనం ఈరోజు ఈ యొక్క 24వ సంవత్సరంలో చివరి దినంలో మనం ఉన్నాం. ఇంకా ఒక గంటలోపు నూతన సంవత్సరంలోకి వెళ్ళబోతున్నాం. ఈ నూతన యొక్క సంవత్సరంలోకి వెళ్ళబోతున్నటువంటి మనము ఈ 2024వ సంవత్సరం అంతా కూడా ఏమని మనం ప్రార్థించాలని దేవుడు మనకు నేర్పిస్తున్నాడంటే, మొదటిగా ఇంతవరకు పోషించిన దేవునికి స్తోత్రములు తండ్రి అని చెప్పి
మనము ప్రార్థన చేయాలని లేఖనాలు చదివిస్తున్నాయి. ప్రియ దేవుని బిడ్డలారా, నీవు నీ దేవుడు చేసినటువంటి మేలులు ఈ సంవత్సరం అంతా కూడా నీ దేవునికి స్తుతి చెల్లిస్తూ, నీ దేవునికి కృతజ్ఞత అర్పణలు చెల్లిస్తూ నీవు దేవుని సన్నిధిలో ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తున్నది. ఆరోగ్య విషయంలో కావచ్చు, ఆహార విషయంలో కావచ్చు, ఆర్థిక విషయంలో కావచ్చు, ఏ విషయంలోనైనా కూడా దేవుడు నిన్ను ఈ సంవత్సరం అంతా కూడా నడిపించడానికి నీవు చెల్లించవలసినటువంటి కృతజ్ఞత, ఇంతవరకు పోషించిన దేవునికి స్తోత్రములు నాయన అని చెప్పేసి నువ్వు కృతజ్ఞత చెల్లించాలని లేఖనం సెలవిస్తుంది. అయితే ఇక్కడ మనం చూసినప్పుడు ఆదికాండం 48 అధ్యాయం 15-16 వచనాల్లో మనం చూస్తే, అతడు యోసేపును దీవించి, నా పితరులైన అబ్రహాము ఇస్సాకులు ఎవని ఎదుట నడుచుచుండిరో ఆ దేవుడు నేను పుట్టినది మొదలుకొని నేటి వరకును ఎవడు నన్ను పోషించునో ఆ దేవుడు, నిన్ను నన్ను పోషించిన దేవుడు కూడా ఆ దేవుడే. ఇక్కడ ఆయన చెప్తున్నాడు, ఇజ్రాయెల్ గారు అంటే ఇజ్రాయెల్గా మార్చబడిన వారు ఎవరయ్యా అంటే యాకోబు గారు. ఈ యాకోబు గారు చెప్తున్నారు, ఆయన జీవితం అంతయు కూడా ఏ దేవుడైతే పోషించాడో ఆ దేవుడు గురించి చెప్తున్నాడు. మనల్ని కూడా పోషించే దేవుడు ఎవరు? ఆయనే, యెహోవా దేవుడే, యేసుక్రీస్తు ప్రభుల వారే. నా జీవితంలో ఈ యొక్క 2024 సంవత్సరం జనవరి నుండి మొదలుకొని డిసెంబర్ మాసం వరకు కూడా నిన్ను నన్ను పోషించినది ఆ దేవుడే. ఇక్కడ ఇజ్రాయెల్ గారు సాక్ష్యం ఇస్తున్నారు దేవుని సన్నిధిలో. అతని కుమారుడైనటువంటి యోసేపుని తన మనమలను దీవిస్తున్నాడు. ఏమని దీవిస్తున్నాడంటే, ఎవడు నన్ను పోషించనో ఆ దేవుడు అనగా సమస్తమైన కీడులో నుండి నన్ను తప్పించి దూత ఈ పిల్లలను ఆశీర్వదించునుగాక. నా పేరును అబ్రహాము, ఇస్సాకు నా పితరుల పేరును వారికి పెట్టబడునుగాక అని వారిని దీవిస్తున్నాడు. ఈ పిల్లలను భూమి యందు వారు బహుగా విస్తరింపబడుదురుగాక అని చెప్పేసి ఆశీర్వదిస్తున్నాడు. నీవు నేను కూడా ఈ సంవత్సరంలో మనము చేసేటువంటి ఏ పనిలోనైనా, ఏ యొక్క ఆర్థిక విషయంలోనైనా, ఆహార విషయంలోనైనా, వస్త్రం విషయంలోనైనా మనము ఇబ్బంది పడినప్పటికీ దేవుడే మనకు సహాయం చేశాడని మనం నమ్మి ఆయన స్తుతించాలి. ఒక వ్యక్తి అట, దేవుడిచ్చాడు దేవుడే నాకు అనుగ్రహించాడని చెప్తున్నారే, ఎక్కడ మీకు దేవుడు వచ్చి ఇస్తున్నాడు? మీ దగ్గరకు వచ్చి అయ్యో ఈ డబ్బులు తీసుకో, నువ్వు నీకు కావాల్సినవి వెళ్ళి కొనుక్కో అని చెప్పేసి ఇస్తున్నాడా? ఇవ్వట్లేదు కదా. దేవుడు నీ దగ్గరికి వచ్చి ఆహారాన్ని నీకు ఇచ్చి ఇది నువ్వు తీవ్రని చెప్తున్నాడా? చెప్పలేదు. నేను సంపాదించుకుంటున్నాను, నేను పనికి వెళ్తున్నాను, నేను డబ్బులు తెచ్చుకొని నాకు కావాల్సినటువంటి ఆహారం కానీ, వస్త్రాలు కానీ, కావాల్సిన వస్తువులు ఏవైనా సరే నేను తెచ్చుకొని బ్రతుకుతున్నానని చెప్పి అనుకున్నాడు తను. దేవుడు ఆరోగ్యాన్ని ఇవ్వకపోతే తను పని చేసుకోలేడు, తను సంపాదించుకొని తను ఆహారాన్ని భుజించలేడు, మంచి వస్త్రాన్ని కట్టుకోలేడు, ఆరోగ్యంగా తిరగలేడు అనేటువంటి విషయం తను గ్రహించలేని వ్యక్తిగా ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, నీవు నేను గమనించవలసిన ఒక విషయం ఏంటంటే, దేవుడు మనకు ఆరోగ్యం ఇస్తే తప్ప మనము ఏ పని చేయలేము. ఆ వ్యక్తి అనుకున్నాడంట, నేనే సంపాదించుకుంటున్నాను, నేనే తెచ్చుకొని తింటున్నాను కదా, మరి దేవుడు ఎక్కడిస్తున్నాడు నాకు అని చెప్పి ఆ వ్యక్తి అట పనికెళ్ళి ఆ కూలి పని చేసి ఆ వచ్చిన డబ్బులు తీసుకొని వచ్చి మంచిగా కూరగాయలు బియ్యం తెచ్చుకొని ఆహారాన్ని వండుకొని ఇస్త్రాకులు వడ్డించుకొని కూర్చొని దేవుడితో చెప్తున్నాడంట. దేవుడు ఇచ్చాడని ప్రేమతో కాదండి, దేవుడితో అంటున్నాడంట, కళ్ళు మూసుకొని, చూసావా యేసయ్యా, ఈ ఆహారం నువ్వు నాకీలే, ఈ వస్త్రాలు నువ్వు నాకీలే, నేనే సొంతంగా వెళ్ళి పని చేసుకున్నా, నేనే డబ్బులు తెచ్చుకున్నా, నేనే బియ్యం కొనుక్కొచ్చుకున్నా, నేనే కూరగాయలు కొనుక్కొచ్చుకున్నా, వండుకొని నేనే తింటున్నా, నువ్వు నాకు ఇవ్వలేదు అని చెప్పి ప్రార్థన చేసిన విధముగా దేవుడితో అని కళ్ళు తెరిచి చూశాడంట. ఆమేనని చూసేలకే విస్త్రా ఖాళీగా ఉంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా.
ఈయన చేసిన ప్రార్థన కళ్ళు మూసి కళ్ళు తెరిచే లోపల కుక్కొచ్చి ఆ అన్నం అంతా తినిపోయిందండి. నువ్వు తినడానికి సమయం దేవుడు ఇవ్వకపోతే, ఆ రుణాన్ని దేవుడు నీకు ఇవ్వకపోతే నువ్వేమి తినలేవు. నీ చేతిలోకి వచ్చినట్టు ఆహారము నీ నోట్లో పెట్టుకొని తినేంత వరకు కూడా నీకు గ్యారంటీ లేదు. దేవుడు నీకు ఆరోగ్యాన్ని ఇవ్వకపోతే నువ్వు వెళ్ళి ఆ పని చేయలేవు. దేవుడు నీకు సమృద్ధిని ఇవ్వకపోతే నువ్వు సమృద్ధిగా జీవించలేవు. అందును బట్టి దేవుని వాక్యం చెలవిస్తుంది, ఇంతవరకు పోషించిన దేవునికి స్తోత్రములు చెప్పును. మనము కూడా ఈ 12 నెలలు పోషింపబడ్డాం. ఈ 12 నెలలు చివరి రోజులు మనం ఉన్నాం కనుక మనం అడగాలి ప్రభు దగ్గర, ప్రభువా ఈ 12 నెలలు ఈ సంవత్సరం అంతా కూడా మమ్మల్ని పోషించావు నాయన, నీకు స్తోత్రములు తండ్రి అని చెప్పి ఆయనకు స్తోత్రాలు చెల్లించాలి. హల్లెలూయా. నా జీవితంలాను నేను అలా దేవునికి కృతజ్ఞత చెల్లించినట్లయితే ఎప్పుడు ఆయన దీవెనలు మనతో కూడా ఉంటాయని దేవుని పేరిట నీ మనవి చేస్తున్నాను ప్రియ దేవుని బిడ్డలారా. రెండవదిగా మనం చూస్తే, ఇంతవరకు క్షమించిన దేవునికి స్తోత్రములు తండ్రి అని చెప్పి మనము ప్రార్థన చేయాలి. ఈ సంవత్సరం అంతా కూడా మనం జరిగిపోయే కొలది దేవుని సన్నిధిలో ఒక్కొక్క పనులు చేస్తున్నప్పుడు మనం వెళ్తున్నటువంటి మార్గాలను బట్టి, మనకు వస్తున్న సమస్యలను బట్టి, మనకు వస్తున్నటువంటి ఒడిదుడుకులను బట్టి దేవుని సన్నిధిలో మనము ముందుకు వెళుతూ ఆయనకి కృతజ్ఞతలు చెల్లిస్తూ వెళ్తుండాలి. దేవుని వాక్యం ఉంటుంది కదా, యెహోవా చేసిన మేలులు నువ్వెన్నడూ మరువద్దు. ఇప్పుడు దాకా పంచుకున్నారు మన సంఘస్థులందరూ కూడా. దేవుడు మీ కుటుంబాల్లో చేసినటువంటి ఒక అద్భుత కార్యాలు, సహాయాలు, ఆరోగ్యం గురించి, ఏవైతే దేవుడు మీకు ఇల్లులు అనుగ్రహించినట్లు, ఏవైతే జాబుల కొరకు ప్రార్థన చేసిన వాళ్ళకి జాబులు వచ్చినట్లు, ఇంకా చదువుకున్న పిల్లలు బట్టి వాళ్ళు ప్రార్థన చేస్తూ దేవుని పరిచర్యలో సంఘంలో పాలుపంపులు పొంది వారు సేవకులకు సహకారిగా ఉంటున్నప్పుడు, సేవకులు చేసిన ప్రార్థన బట్టి, సంఘం చేసిన ప్రార్థన బట్టి వారు మంచిగా చదువుకుంటూ మంచిగా మార్కులు తెచ్చుకుంటూ దేవుని సన్నిధిలో సజీవులుగా వాళ్ళు ఉంటున్నారు. అలాగే నేను కూడా దేవుని సన్నిధిలో మనము ప్రార్థిస్తూ ఎప్పటికప్పుడు దేవునికి కృతజ్ఞత చెల్లిస్తూ మనం ముందుకు వెళ్ళేవారమై ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తున్నది. ఇంతవరకు మనకు చేసినటువంటి దేవుడు, ప్రభువా దేవుని సన్నిధిలో మనము మాట్లాడవలసినది, ప్రభువుకి చెల్లించవలసినది ఏంటంటే, ప్రభువా ఇంతవరకు మనము చేసినటువంటి తప్పిదములను బట్టి మేము చేసిన పాపాలను నువ్వు క్షమిస్తూ వచ్చావు నాయన. ఈ 12 నెలలు కూడా మేము ఏ దాంట్లో అయితే తప్పిపోతున్నామో, మేము ఏ దాంట్లో అయితే నీకు విరోధంగా మాట్లాడుతున్నామో, ఏ విషయంలో అయితే నీవు చెప్పిన మాట వినకుండా మేము వెళ్తున్నామో, ఏవైతే మేము అసహ్యమైన కార్యములు చేస్తున్నామో, ఏవైతే మేము చేయకూడదనివి చేస్తున్నామో, అలాంటివన్నీ కూడా చేస్తున్నందుకు ప్రభువా, అన్ని చేసినను మేము నీకు వ్యతిరేకంగా ఉన్నను మమ్మల్ని క్షమించినందుకై నీకు స్తోత్రములు తండ్రి అని చెప్పి మనము వేడుకోవాలంట. దేవుని బిడ్డలారా, ఎంతమంది మనం అలా చేస్తున్నాం దేవుని సన్నిధిలో? దేవుడు చేసినటువంటి మేలుకు నువ్వు దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తే, దేవుడు మనకి మనం చేసినటువంటి తప్పిదాలకు, మనం చేసినటువంటి ఆ విరోధానికి దేవుడు మనల్ని క్షమించేవాడై ఉంటున్నాడు. చదువుదాం సంఖ్యాకాండము 14వ అధ్యాయము 17 నుంచి 20 వచనాల వరకు చదువుదాం. సంఖ్యాకాండం 14వ అధ్యాయము. యెహోవా దీర్ఘశాంతుడును కృపాతిశయుడును దోషములను అతిక్రమములను పరిహరించువాడును, అపరాధిని నిరాపరాధిగా ఎంచుక 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదకు తెచ్చువాడనై ఉన్నాడని నీవు చెప్పిన మాట చొప్పున నా ప్రభు యొక్క బలము గరపరచబడును గాక. హల్లెలూయా. ఎలాంటి వాడంట మన దేవుడు? యెహోవా దీర్ఘశాంతుడును కృపాతిశయుడును దోషమును అతిక్రమమును పరిహరించువాడు అంట. అపరాధిని నిరపరాధిగా ఎంచడంట. దేవుడు ఎప్పుడు అపరాధిని నిరపరాధిగా ఎంచడు. మనమైతే మన చిన్నాయన కొడుకు పెదనాయన కొడుకు ఏదైనా తప్పు చేసాడంటే, రే వాడిని కొట్టాను రంటే, వాడు మన పెదనాయన కొడుకులేరా ఓనేలేరా అని చెప్పి అనుకుంటాం కదా మనము. మన వాడిని అయితే మనము కప్పి పెట్టుకుంటాము.
బయట వాడిని అయితే వాడిని శిక్షించేలాగా చేస్తామన్నమాట. కానీ దేవుడు అలా చేయడు. అపరాధిని నిరపరాధిగా చేసేవాడు కాదంట ఆయన. అపరాధిని అపరాధిగానే ఎంచుతాడు, నిరపరాధిని నిరపరాధిగానే ఎంచుతాడు. ఆయన సత్యవంతుడైన దేవుడు కనుక, ఆయన ఎటువంటి లోపము లేనివాడు కనుక, ఆయన పక్షపాతి కాదు. మనిషిలో పక్షపాతం ఉంది కానీ దేవునిలో ఎంత మాత్రం పక్షపాతం లేదు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు ఇలా చేసిన వారికి ఆయన చేస్తున్నాడంట. పెద్దలు చేసినటువంటి పాపమును పిల్లల విషయంలో 3-4 తరాల వరకు ఆ పాపాన్ని వాళ్ళ ఒడిలో వేస్తాడంట. మనం చేసిన పాపము దేవునికి మనం భయపడక, దేవుని వాక్యానికి మనం విధేయతీక, మనం చేసినటువంటి తప్పిదముల వల్ల, మనం చేసినటువంటి పాపముల వల్ల మన బిడ్డల యొక్క తరంలో 3-4 తరాల వరకు వారికి ఆ శాపం వస్తుంది. లేదా నీవు దేవుని సన్నిధిలో భయభక్తి కలిగిన వాడవై, దేవుని ఆజ్ఞలు పాటించిన వాడవై, దేవుని నడతలో నడిచిన వాడవై నీ ఉంటే ఆ ఆశీర్వాదము నీ తరపు పిల్లలకు 3-4 తరాలుగా ఆ ఆశీర్వాదం వెళుతుంది. ప్రియ దేవుని బిడ్డలు, ఎందుకు చేస్తున్నాడు ఆయన అంటే, ఆయన దోషిని దోషిగానే ఎంచుతాడు, నిరపరాధిని నిరపరాధిగానే ఎంచుతాడు. ఆయన పాపాన్ని ఎంత మాత్రం కప్పిపెట్టేవాడు కాదండి. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ ఆయన అంటున్నాడు, అపరాధిని నిరపరాధిగా ఎంచక 3-4 తరముల వరకు తండ్రుల దోషము కుమారుల మీదకి తెచ్చు వాడునయ్యున్నాడు. నీవు చెప్పిన మాట చొప్పున నా ప్రభు యొక్క బలము గణపరచబడును గాక. ఐగుప్తులో నుండి వచ్చినది మొదలుకొని ఇదివరకు నీవు ఈ ప్రజల దోషమును పరిహరించినట్లు నీ కృపాతిశయమును బట్టి ఈ ప్రజల దోషమును దయచేసి క్షమించుమని యెహోవాతో చెప్పగా, నాయకుడైనటువంటి మోసే గారు దేవుడితో మాట్లాడుచున్నాడు. దేవుడు ఈ ఇశ్రాయేల్ ప్రజలు చేసేటువంటి పనులను బట్టి వీళ్ళు ఎటువంటి వారంటే, ఇశ్రాయేల్ ప్రజలు ఒక పక్క తింటూనే ఉంటారు కానీ ఆకలి 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 అంటుంటారు. ఒక పక్క దేవుడు అద్భుతాలు చేస్తుంటే, దేవుడు అద్భుతం చేసినప్పుడేమో యెహోవా ఉన్నాడు యెహోవా ఉన్నాడు అంటారు. తర్వాత వెంటనే బయలే మా దేవుడు, ఆయనే మాకు ఐగుప్తు నుంచి మమ్మల్ని తీసుకొచ్చినటువంటి దేవుడు బయలే అని చెప్పి అంటున్నారు. వీళ్ళు చేసేటువంటి ఈ మాటలు, వీళ్ళు చేసేటువంటి ఈ ప్రవర్తనలు, వీళ్ళు చేసేటువంటి ఈ కార్యాలను దేవుడు చూసి ఆయనకు కూడా కోపం వచ్చేసి ఆయన అంటున్నాడు, మోసే నువ్వు తప్పుకో, ఈ జనాన్ని నేను నాశనం చేస్తాను అని అంటున్నాడు. ఆయన అంటున్నాడు, మోసే గారు, ప్రభువా వీరిని తీసుకొచ్చింది ఐగుప్తు నుంచి నువ్వే. వీరిని నువ్వు తీసుకొచ్చేటప్పుడు అన్యజనులు, ఐగుప్తులో ఉన్నటువంటి అన్యజనులు వీరిని నువ్వు తీసుకురావడం వాళ్ళు చూశారు. ఇప్పుడు నువ్వు వారిని ఇక్కడ తీసుకొచ్చి అరణ్యంలో వారిని చంపివేస్తే ఆ యొక్క అపరాధం, ఆ యొక్క నింద నీకే కదా, నీ నామం అవమానపరచబడుతుంది కదా, దయచేసి వీరిని క్షమించు ప్రభువా అని చెప్పి సేవకుడు చెప్తున్నాడండి. నీ కోసము నా కోసము సేవకుడు దేవుని దగ్గర బ్రతిమలాడినప్పుడు దేవుడు వింటున్నాడు. సేవకుడు ఏమన్నా దేవుని మించినవాడా? కాదు, దేవుని కంటే తక్కువైన వాడే. సేవకుడు కూడా ఒక మనిషే, మేము కూడా ఒక మనుషులమే. మేము దేవుళ్ళం కాదు, దేవుని పరిచర్య చేస్తున్నంత మాత్రాన దేవుళ్ళమేం కాదు. కానీ దేవుని ప్రతినిధులుగా ఉన్నాం మేము. దేవునికి ప్రజలకి మధ్య ప్రతినిధులుగా ఉండేవారు సేవకుడు. ఈ సేవకుడు చెప్పినటువంటి మాట ఒకానొక సమయంలో మనం బైబిల్ గ్రంథంలో చూస్తే, ఈ సేవకులు దేవుడి సన్నిధిలో బ్రతిమలాడినప్పుడు దేవుడు ఒక్కోసారి సేవకుల మాట విని చెయ్యాలనుకుంటున్నది ఆపివేస్తున్నాడు. నినవే పట్టిన ప్రజల మీదకి దేవుని ఉగ్రత వచ్చినప్పుడు ఈ సేవకుడు వెళ్ళి వారికి చెప్పాడు, ఈ నినవే పట్టణాన్ని నాశనం చేయబోతున్నాడు దేవుడు, మీరు భయభక్తులు కలిగి పశ్చాత్తాపం కలిగి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే మిమ్మల్ని క్షమిస్తాడు, లేదంటే ఈ పట్టణాన్ని నాశనం చేసేస్తాడని చెప్పాడు. వాళ్ళు ఏం చేశారంటే వెంటనే వాళ్ళు భయభక్తులు కలిగి చిన్న పిల్లలతో సహా, పశువులతో సహా, పెద్దవారు, రాజులతో సహా, మంత్రులతో సహా భయపడి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకున్నారు. దేవుడు వారిని క్షమించేశాడు. ఎందుకు క్షమించాడంటే, ఒక మధ్యవర్తిగా ఉన్నటువంటి వ్యక్తులు చెప్పేవాళ్ళు ఉన్నారు. ఒక విశ్వాసే కావచ్చు, ఒక సేవకుడే కావచ్చు, దేవునికి ప్రజలకి మధ్య ఒక వ్యక్తుడిని బ్రతిమలాడుచున్నప్పుడు దేవుడు మాట వింటున్నాడండి. ఒక మనిషి మాట దేవుడు వినడం ఎంత మటుకు సమంజసం?
మనిషి మాటే వినట్లేదు, మనిషికి మనిషే లోపడట్లేదు ఈ దినాల్లో. మరి మనిషి మాట దేవుడు ఎలా వింటున్నాడంటే, ఈ మనుషులపైన ఉన్నటువంటి ప్రేమ దేవునికి ఎంతో ఎక్కువ. ఇశ్రాయేలు ప్రజలు చేస్తున్నటువంటి యొక్క ఘోరమైన పనులకి ఒకానొకప్పుడు దేవునికి కూడా కోపం వచ్చేసి, మోసే నువ్వు తప్పుకో, వీళ్ళని నాశనం చేస్తానన్నాడు. ఆ విషయాన్ని బట్టి మోసే గారు చెప్పినప్పుడు, నీవు చెప్పిన మాటను బట్టి వీరిని చంపక వదిలేస్తానన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మరి వాక్యం అంటుంది, ఇంతవరకు క్షమించిన దేవునికి స్తోత్రములు నాయన అని చెప్పేసి ఈ 2024 సంవత్సరంలో మనము ఏవైతే ఒకవేళ తప్పిదములు చేసి ఉండొచ్చు, మనం తెలియక దేవుడికి ఏదైతే విరోధముగా చేసి ఉండొచ్చు, మన పిల్లలు చేసి ఉండొచ్చు, మనం చేసి ఉండొచ్చు, మన పెద్దలు చేసి ఉండొచ్చు అంటుంది వాక్యము. ఈ 2024 సంవత్సరం అంతా కూడా ప్రభువా మమ్మల్ని క్షమించినందుకు నీకు స్తోత్రములు నాయన, మా బిడ్డలను మమ్మల్ని క్షమించినందుకు నీకు స్తోత్రములు తండ్రి అని చెప్పేసి మనము ప్రార్థన చేసుకోవాలని దేవుని సన్నిధిలో వాక్యం చదివేస్తుంది. దేవునికి మహిమ కలుగునుగాక. మూడవదిగా, నేటి వరకు సజీవులుగా ఉంచిన దేవునికి స్తోత్రములు కలుగునుగాక అని చెప్పాలంట. మొదటిగా, ఇంతవరకు పోషించిన దేవునికి స్తోత్రములు. గుర్తుపెట్టుకోవాలి మీరు ఈ విషయాలు, గుర్తుపెట్టుకొని మరి ఈ సంవత్సరం చేశారో లేదో కానీ నెక్స్ట్ మనం 2025కి వెళ్తున్నాం. ఈ 2025వ సంవత్సరం అంతా కూడా ఇలానే ప్రార్థన చేయాలి. ఒక 5 అంశాలుగా దేవుడు మనకి కొన్ని మాటలు ఇచ్చాడు. ఈ 5 అంశాల ప్రకారం మనము ప్రార్థన చేసుకున్నప్పుడు వీరు పొందినటువంటి ఈ యొక్క క్షమాపణలు, వీరు పొందినటువంటి మేలులు మన జీవితంలో కూడా దేవుడు ఖచ్చితంగా చేయబోతున్నాడు. హల్లెలూయా. నా జీవితంలో దేవుడు ఖచ్చితంగా చేయబోతున్నాడు. ప్రజల్లో, ఇశ్రాయేలు ప్రజల్లో మన పితరులైనటువంటి నాయకులు, ప్రజలు ఎంతోమంది బైబిల్ గ్రంథంలో ఉన్నారు. వీళ్ళంతా కూడా కనులారా చూశారు, చెవులారా విన్నారు, అద్భుత కార్యములు ఎన్నో చూశారు, చేశారండి దేవుడి పక్షాన నిలబడి. మరి నా జీవితంలో మనము నిలబడి ప్రభు సన్నిధిలో మనము ప్రార్థన చేస్తే ఎందుకు చూడము అని దేవుని వాక్యం చదివిస్తున్నది. కాబట్టి మరి మనము వాక్యంలో ముందుకు వెళ్దాం. నేటి వరకు సజీవులుగా ఉంచిన దేవునికి స్తోత్రములు నాయన అని చెప్పేసి మూడవదిగా మనము దేవుని సన్నిధిలో స్తోత్రములు చెల్లించాలని వాక్యం చదివిస్తున్నది. చూద్దాం. ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయము 1 నుంచి 4 వచనాలు చదువుదాం. కాబట్టి ఇశ్రాయేలులారా, మీరు బ్రతికి మీ పితరుల దేవుడైన యెహోవా మీకిచ్చుచున్న దేశంలోనికి పోయి స్వాధీనపరచుకున్నట్లు మీరు అనుసరింపవలసిన విధులను, కట్టడలను నేను మీకు బోధించుచున్నాను. వినుడి. మీ దేవుడైన యెహోవా ఇచ్చు ఆజ్ఞలు మీకు ఆజ్ఞాపించుచున్నాను. వాటిని గైకొనుట యందు నేను మీకు ఆజ్ఞాపించిన మాటలతో దేనిని కలుపకూడదు, దానిలో నుండి దేనిని తీసివేయకూడదు. బయల్పెయోలు విషయంలో యెహోవా చేసిన దానిని మీరు కనులారా చూచితిరి. బయల్పెయోరు వెంట వెళ్ళిన ప్రతి మనుషునిది నీ దేవుడైన యెహోవా నీ మధ్య ఉండకుండా నాశనము చేసెను. మీ దేవుడైన యెహోవాను హత్తుకొనిన మీరందరూ నేటి వరకు సజీవులై ఉన్నారని చెప్పి దేవుని వాక్యం చదివిస్తుంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడంటే, కాబట్టి ఇశ్రాయేలులారా, మీరు బ్రతికి మీ పితరుల దేవుడైన యెహోవా మీకు ఇచ్చుచున్న దేశం స్వతంత్రించుకున్నట్లు, స్వాధీనపరుచుకున్నట్లు మీరు అనుసరింపవలసినటువంటి కట్టడలను, విధులను మీరు అనుసరించాలి అని చెప్తున్నాడు. మన పితరులైనటువంటి వారికి దేవుడు వాగ్దానాలు చేశాడు, కొన్ని విషయాలు చెప్పాడు. ఏమని? మీరు వాగ్దాన దేశంలోకి వెళ్తారు, ఆ యొక్క పాలు తేనెలు ప్రవహించేటువంటి ఆ దేశమును, ఆ పట్టణాలను మీకు నేను ఇవ్వబోతున్నాను అని చెప్పి కొన్ని వాగ్దానాలు చేశాడు. ఈ యొక్క ఆ పట్టణాలను, ఆ దేశాలను నువ్వు స్వాధీనపరచుకోవాలంటే, ఆ ప్రదేశాల్లో నువ్వు వెళ్ళి జీవించాలంటే నేను కొన్ని కట్టడలను, కొన్ని విధులను నీకు ఇస్తున్నా, వాటిని నువ్వు ఆచరించాలి.
వాటిని నువ్వు పాటించాలి అని చెప్తున్నాడండి దేవుడు. మీ దేవుడైన యెహోవా ఇచ్చిన ఆజ్ఞలను మీకు ఆజ్ఞాపించినట్లు వాటిలో నువ్వు బోధిస్తున్న వాటిని ఒకటి కలపకూడదంట, ఒకటి తీసివేయకూడదంట. మనుషులమైనటువంటి మనము ఎన్నో కల్పనా కథలు కలుపుతూ ఉంటారు చాలామంది. లేని వాటిని ఉన్నట్టు చేయడం, ఉన్న వాటిని లేనట్టు చేయడం, ఇలా ఎన్నో విధాలుగా చేస్తాడు మనిషి. అది ప్రభు అంటున్నాడు, ఈ పరిశుద్ధ గ్రంథంలో ఇచ్చినటువంటి ఆజ్ఞలు కావచ్చు, కట్టడలు, విధులు కావచ్చు, లేని దాన్ని తెచ్చి కలపకూడదు, ఉన్నదాన్ని తీసివేయకూడదు. బైబిల్ గ్రంథంలో చివరిలో ప్రకటన గ్రంథంలో ఉంటుంది ఒక మాట. ఈ యొక్క బైబిల్ గ్రంథంలో ఏవైతే కలుపుతారో, ఏవైతే తీసేస్తారో, ఏ విషయాలలో అయితే మాట్లాడుచున్నారో ఆ వ్యక్తులకి ఈ బైబిల్ గ్రంథంలో ఎన్నైతే జబ్బులు, రోగాలు చాలా ఉన్నాయి బైబిల్ గ్రంథంలో, ఇవన్నీ కూడా వాళ్ళకి ప్రాప్తిస్తాయి. పరలోక రాజ్యంలో వాళ్ళకి పాలు పంపులు లేవని ఉంది అక్కడ. దేవుని బిడ్డలారా, ఆయన ఇచ్చినటువంటి ఆజ్ఞలను, విధులను మనం అనుసరించాలని దేవుడు సెలవిస్తున్నాడు. మళ్ళీ ఇంకో మాట ఏమన్నాడంటే, బయల్పెయోరు విషయంలో యెహోవా చేసిన దానిని మీరు కనులారా చూచితిరి కదా. మోషే గారు దేవుని పర్వతం మీదకి వెళ్ళినప్పుడు ఈ ఇశ్రాయేలు జనాంగం ఏం చేస్తున్నారంటే, కింద ఐగుప్తు నుంచి తెచ్చుకున్నారు బంగారం. ఈ బంగారాన్ని అంతా అహరోను గారికి ఇచ్చి, అయ్యా ఈ మోషే ఏమాయనో, ఈ మోషే ఎట్లా పడిపోయాడో, మరి మాకు ఒక దేవుడు కావాలి, ఐగుప్తు నుంచి మమ్మల్ని తీసుకొచ్చినటువంటి ఒక దేవుడిని మేము ఆరాధించాలి అని చెప్పి వీళ్ళ దగ్గర ఉన్నటువంటి బంగారం అంతా కూడా ఆయనకి ఇచ్చారు. ఆయన ఏం చేశాడంటే ఒక దూడను తయారు చేసి, ఇదే మీ దేవుడు అని చెప్పాడండి. దేవునికి స్తోత్రము కలుగునుగాక. మోసే గారు ఆ నిబంధన పలకలు తీసుకొని కిందకు వచ్చేసరికి వీళ్ళంతా ఈ దూడను చేసుకొని దాన్ని ఆరాధిస్తున్నారు. బాగా మంచి విందులు చేసుకుంటూ ఆర్భాటముతో, ఆసక్తితో దేవుని కూడా అలా ఆరాధించారో లేరో అంత ఘనంగా దాన్ని ఆరాధిస్తున్నారు. ఆ సమయాన మోసే గారు వచ్చి, దేవుని పక్షాన ఉండదలుచుకున్న వారంతా నా వైపు రండి, ఆ బయలుదేవత పక్క ఉండవలసిన వారంతా ఆ పక్కకు పోండి అన్నాడు. దేవుని బిడ్డలారా, ఎవరైతే దేవుని హత్తుకున్నవారు, దేవుని ప్రేమించిన వారు దేవుని వైపుకు వచ్చారో వాళ్ళంతా కూడా రక్షింపబడ్డారు, వాళ్ళంతా కూడా కాపాడబడ్డారు. ఎవరైతే ఆ బయల్పే వైపు వెళ్ళారో వాళ్ళంతా సర్వనాశనం అయిపోయారు. దేవుడు వాగ్దాన దేశానికి వెళ్ళడానికి వాళ్ళకి ఇచ్చినటువంటి ఆ కట్టడలను, విధులను బట్టి వాళ్ళు అనుసరింపక, దేవుని మీద వాళ్ళు పూర్తి నమ్మకం పెట్టక 11 రోజుల్లో ప్రయాణించవలసినటువంటి ఆ ప్రయాణము 40 సంవత్సరాలు పట్టిందండి వాళ్ళకి. 11 రోజుల్లో వెళ్ళేటువంటి ప్రయాణం ఎంత దూరం ఉంటుంది? నడిచి వెళ్ళేదే. వాళ్ళకి 40 సంవత్సరాలు పట్టింది. ఇశ్రాయేల్ ప్రజల్లో 6 లక్షల కాల్బలం అని చెప్పి మనం చదువుతాం అక్కడ. ఆ 6 లక్షల కాల్బలం జనము, అంత జనములోనికి 2 వ్యక్తులే ఆ వాగ్దాన దేశంలోకి వెళ్ళినట్టుగా మనం చూస్తున్నాం. ఈ 2 వ్యక్తులు యెహోషువ, కాలేబు, ఈ 2 వ్యక్తులే వాగ్దాన దేశంలోకి వెళ్ళారంటే మరి మిగతా వాళ్ళంతా ఎట్లా పోయినట్టు? ఈ మిగతా వాళ్ళంతా కూడా ఈ అరణ్యంలోనే చనిపోయారు. ఎందుకు చనిపోయారాయా? వాళ్ళందరికీ ఒకేసారి జబ్బు వచ్చిందా అనుకుంటారా? ఒకేసారి జబ్బు రాలేదు. ఇదే దేవుడు చేసినటువంటి మేలును మరిచిపోయి, సృష్టికర్త అయిన దేవుణ్ణి ఆరాధించటం మరిచిపోయి సృష్టిని పూజిస్తున్నారు, సృష్టిని ఆరాధిస్తున్నారు. దేవుని బిడ్డలారా, దేవుడు మనకు ఆజ్ఞలను, కట్టడలను, విధులను ఇచ్చాడు కదా, వాటిని నువ్వు ఆచరించమని చెప్పి వాక్యము చలవిస్తున్నది. దేవుడు అంటున్నాడు ఈ యొక్క వాక్యములో, నేటి వరకు సజీవులుగా ఉంచిన దేవునికి స్తోత్రములు కలుగునుగాక అని చెప్పేసి నువ్వు స్తుతించురా నాయనా, ఈ సంవత్సరం అంతా కూడా నిన్ను సజీవునిగా ఉంచుతాను. మనం ప్రార్థించేటప్పుడు మనం చూస్తుంటాము, ఈ సంవత్సరంలో మనం చూస్తుండగానే ఎంతమంది వెళ్ళిపోయినారు. ఎంతో అందచందాలు గలవారు, మంచి మంచి రాజకీయ నాయకులు కావచ్చు, మంచి డబ్బున్న వాళ్ళు, మంచి జ్ఞానము కలిగిన వాళ్ళు, మంచి ఐశ్వర్యవంతులు, మంచి పేరుగాంచిన వాళ్ళు, ఎంతోమంది మనం చూస్తుండగానే
వెళ్ళిపోతూ ఉంటారు. మనమైతే దేవుని సన్నిధిలో దావీదు అంటాడు, ప్రభువా నీ సన్నిధిలో నేనైతే ఒలీవ మొక్క వలె ఉన్నాను. మనమంతా దేవుని సన్నిధిలో ఎలా ఉన్నాం? ఒలీవ మొక్కల వలె కలకలలాడుతూ ఈ నైటు దేవుణ్ణి ఆరాధిస్తున్నాం. ఈ దినం మనము ఒక్క దినము నిద్ర మేలుకొని ఈ నైట్ మనం ప్రార్థన చేస్తుంటే ఎన్ని దినాల ఆశీర్వాదం పొందుకుంటున్నాం మనము? చెప్పాలా? వినపల్లే? 1000 దినాల ఆశీర్వాదం పొందుకుంటున్నాం. సాంసన్ గారు చెప్పాడు, హల్లెలూయా. ఒక్క నైటు మనం నిద్ర మేలుకొని ప్రార్థన చేస్తే దేవుని సన్నిధిలో 1000 దినాల ఆశీర్వాదం పొందుకుంటామంట. ఎంతటి భాగ్యం మనకి! ఇలా దేవుని సన్నిధిలో మనము సంవత్సరములు గడిచిపోతూ ఉన్నాయి. ఎంతోమంది మన కళ్ళ ముందనే మాయమైపోతున్నారు. నువ్వు నేనైతే ప్రభు సన్నిధిలో ఒలీవ మొక్కల వలె ఉన్నాము, సజీవులుగా ఉన్నాము. సజీవుడైన దేవుణ్ణి ఆరాధిస్తున్నాము. నువ్వు నేను సజీవుడైనటువంటి దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నాం. మనము దేవుని సన్నిధిలో మనము ఆయనకి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాలి. ప్రభువా ఈ సంవత్సరం అంతా కూడా గడిచిపోయినది, చివరి దినములో నేనున్నాను. మమ్మలను, మా కుటుంబాలను, మా యొక్క సేవకులను అందరిని కూడా సజీవంగా బ్రతికించావు ప్రభువా. మా ప్రతి అక్కరలను తీర్చావు తండ్రి. నీకు ఏమిచ్చి నేను రుణము తీర్చుకోలేను నాయన అని చెప్పేసి కృతజ్ఞత చెల్లించే వారమై ఉండాలి. మూడవదిగా దేవునికి స్తోత్రము కలుగునుగాక. నాలుగవదిగా ఇంతవరకు బలమునిచ్చిన దేవునికి స్తోత్రములు. మొదట్లో మనం చదివినట్టు ఆ వ్యక్తి దేవుడు నాకేమిస్తున్నాడు, నేనే సంపాదించుకొని తింటున్నాను కదా అని చెప్పి అడిగిన విధముగా కాకుండా ఇక్కడ అంటున్నాడు, ఇంతవరకు బలమునిచ్చిన దేవునికి స్తోత్రము కలుగునుగాక. చూద్దాం యెహోషువ గ్రంథం 14వ అధ్యాయము 10 నుండి 12 వరకు. యెహోషువ గ్రంథము 14వ అధ్యాయము. దేవునికి స్తోత్రం. చదువు. బలమున్నది, నాకు దయచేయము. దేవునామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అరణ్యంలో వీళ్ళు ప్రయాణిస్తున్నప్పుడు మోసే చెప్తున్నాడు వారికి, యెహోవా నాకు, మోసే ఆ మాట సెలవిచ్చినప్పటికీ నుండి ఇశ్రాయేలు అరణ్యంలో నడిచిన ఈ 45 ఏండ్లు ఆయన నన్ను సజీవునిగా కాపాడి ఉన్నాడు. ఇదిగో నేనిప్పుడు 85 ఏండ్లు వాడను. 85 సంవత్సరాలు ఉన్నాయంట మోసే గారికి. అప్పుడు కూడా ఆయన యుద్ధం చేస్తున్నాడంట. యుద్ధానికి వెళ్ళడానికి కానీ రావడానికి కానీ ప్రతి విషయంలో నాకు ప్రభువారి ఎంత బలమో, నా బలము ప్రభువే కదా అని చెప్పి చెప్తున్నాడండి. మరి 85 సంవత్సరాల్లో ఇక్కడున్న వాళ్ళు 85 సంవత్సరాలు ఎవరు లేరు. శాంసన్ ఎక్కుంటే ఒక 70 ఉన్నాయేమో, 60 ఉన్నాయో. 85 సంవత్సరాలలో తను 6 లక్షల కాల్పన జనాన్ని నడిచి వెళుతూ నాయకుడిగా ఉంటూ యుద్ధాలు చేస్తూ అన్ని విధాలుగా వెళ్తున్నటువంటి ఆ బలము ఎక్కడి నుంచి వచ్చిందయ్యా అంటే దేవుడిచ్చాడు. నేటి వరకు నాకంత బలము, మోసే నన్ను పంపినవాడు నాకెంత బలమో నేటి వరకు నాకంత బలము, యుద్ధము చేయుటకు కానీ వచ్చుచూ పోచుండుటకు కానీ నాకెప్పటి ఎట్లు బలమున్నది. కాబట్టి ఆ దినమున యెహోవా సెలవిచ్చిన ఈ కొండ ప్రదేశమునకు నాకు దయచేయమో అంటున్నాడండి. ప్రియ దేవుని బిడ్డలారా, నీకు నాకు బలము యెహోవా ఇచ్చేవాడు. దేవుడే మన బలము. చాలామంది అంటుంటారు, దేవుడు వచ్చినా కూడా వాడిని వదిలిపెట్టండి, నేను
వాడు ఇట్లా చేస్తాడా నాకు, దేవుడు వచ్చినా వాడిని వదిలిపెట్టినాడు. దేవుడి ముందు నువ్వెంత, దేవుడి బలం ముందు నువ్వెంత? ప్రియ దేవుని బిడ్డలారా, నీ బలము నా బలము. యేసన్నయ్య గారు ఒకసారి చెప్పాడు, ఎవడు చెప్పుకుంటావు చెప్పుకోపో అన్నాడంట కథను. ఎవడు చెప్పుకుంటావు చెప్పుకోపో అన్నాడంట. నేను చెప్పుకుంటే ఆయన ఉన్నాడు, నేను ఆయన దగ్గరికి వెళ్ళి చెప్పుకుంటాను అన్నాడంట ఆయన. మనం కూడా చెప్పుకునేది ఎవరి దగ్గర అంటే అధికారుల దగ్గర, పోలీసు వాళ్ళ దగ్గర, వాళ్ళ దగ్గర కాదు మనం వెళ్ళి చెప్పుకునేది. మనకు ఒక ఆయన ఉన్నాడు, ఆయన దగ్గరికి వెళ్ళి మనం చెప్పుకుంటాం మన బాధలు, మన కష్టాలు, మన సమస్యలు. ప్రభువా నన్ను ఇలా అన్నాడు నాయన, ఎవరికి చెప్పుకుంటావో చెప్పుకోపో. నేను ఎవరికి చెప్పుకున్నాను? మనుషులకు చెప్పుకుంటే నవ్వుతారు, హేళన చేస్తారు. నాయన నీకు మాత్రమే నేను చెప్పుకోగలను కదా, నీవే కదా నా అండ, నీవే కదా నా బలము అని చెప్పి ఆయనకే మనం చెప్పుకుంటాం. ప్రియ దేవుని బిడ్డలారా, మనకు బలమునిచ్చే దేవుడు ఆయనే, మనకు ఆరోగ్యాన్ని ఇచ్చే దేవుడు ఆయనే. ఆయన సన్నిధిలో మనం ఉన్నప్పటికీ ఎప్పుడూ మనం ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారముగా ఉన్నారని లేఖనములు చెలవిస్తున్నాయి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చివరిగా మనం చదువుకుందాం. అన్ని వైపుల నుండి వచ్చిన ప్రమాదము నుండి కాపాడిన దేవునికి స్తోత్రములు. మనకి ఈ సంవత్సరంలో, ఈ 4 సంవత్సరంలో అన్ని వైపుల నుండి సమస్యలు వచ్చేవాళ్ళు లేకపోలేదు. ఇంట్లో సమస్యలే, బయట సమస్యలే, ఎక్కడికి వెళ్ళినా సమస్యలే. కొంతమంది అంటూ ఉంటారు, ఎప్పుడు నాకేనా సమస్యలు, ఎప్పుడు నాకేనా బాధలు, ఎవరికి రావేమో అనుకుంటారు. బైబిల్ వాక్యం ఏం చెప్తుందో తెలుసా? నీకు శ్రమలు ఎక్కువ వస్తున్నాయా, బాధలు ఎక్కువ వస్తున్నాయా, నిందలు ఎక్కువ వస్తున్నాయా? దేవుడు అంటున్నాడు, నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములంట. నువ్వు నీతిని పాటించేవాడుగా ఉంటే, దేవుని మాట వినేవాడుగా నువ్వు ఉంటే, దేవుని ఆజ్ఞలు గైకునేవాడుగా నువ్వు ఉంటే, నీకు అనేకమైన నిందలు వస్తూ ఉంటాయి, బాధలు వస్తూ ఉంటాయి. దేవుడు ఏమంటున్నాడంటే వాటన్నిటి నుంచి నిన్ను విడిపిస్తానంటున్నాడు. చదువుదాం 2వ దినవృత్తాంతముల గ్రంథము 32వ అధ్యాయము 22, 23. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఇక్కడ హిజ్కియా రాజు ఉన్నాడు. ఈ హిజ్కియా రాజు మీదకి శత్రువులుగా ఉన్నటువంటి వేరే దేశపు రాజులు ఆయన మీదకి వస్తున్నారు. ఆయన మీదకి వస్తూ ఆయన చేత పన్నులు కట్టించుకుంటూ, ఆయన్ని లొంగిపోమని బెదిరిస్తూ, ఆయన దగ్గర ఉన్న ప్రజలకి వార్నింగ్లు ఇస్తూ ఇలా చేస్తున్నారండి. అయితే ప్రభువారు ఆ యొక్క శత్రువులను హతము చేశాడు. దేవుడు అన్ని వైపుల నుండి వచ్చినటువంటి ప్రమాదముల నుంచి కాపాడేవాడు. ఈ హిజ్కియా రాజు ప్రార్థించినప్పుడు దేవుడు ఒక గొప్ప అద్భుతం చేశాడు. ఆ రాజులు సన్హెరీబు అనేటువంటి ఒక రాజు హిజ్కియా యొక్క పనివారి దగ్గరకు వచ్చేసి బెదిరించాడు. ఇదిగో మీ రాజును నమ్ముకొని మీరేమన్నా ధైర్యంగా ఉంటున్నారేమో, మీ రాజు ఏమాత్రం మిమ్మల్ని కాపాడలేడు. ఆయన నమ్ముకున్నాడు ఒక దేవుడు యెహోవా అని. ఆయన కానీ నమ్ముకొని ఉన్నారా మీరు? ఆయన చెప్తుంటాడు మీకు, యెహోవా దేవుడు మిమ్మల్ని కాపాడుతాడు, ఏం భయపడద్దు, ఆ రాజు ఏం చేయలేడని మీకు చెప్తుంటాడు. ఆ మాటలు మీరు నమ్మారనుకో మీరు పాడైపోతారందే అని చెప్పి బెదిరిస్తున్నాడు. మేము పలానా రాజ్యం మీదకి వెళ్ళి ఆ రాజ్యాన్ని కొల్లగొట్టాం, దాన్ని స్వాధీనం చేసుకున్నాం, అక్కడున్న దేవతలు కాపాడారా? పలానా రాజ్యానికి వెళ్ళాం, అక్కడ మేము స్వాధీనపరుచుకున్నాం, ఆ దేవతలు మమ్మల్ని ఏమైనా చేయగలిగారా? ఈ యెహోవా దేవుడు కూడా అంతే, ఏం చేయలేడు, మీరు ఆ రాజు మాటల్ని నమ్మద్దు అని చెప్పి బెదిరిస్తున్నారు, భయపడుచున్నారండి. ఈ హిజ్కియా రాజు చేసిన పని ఏంటంటే దేవుని సన్నిధిలోకి వెళ్ళి ఆ ఉత్తరాన్ని తీసుకెళ్ళి అతను పంపించినటువంటి దాన్ని దేవుని సన్నిధిలో పరిచి ప్రార్థించాడు. ప్రభువా నీవే మాకు దిక్కునైనా, నీవే మమ్మల్ని కాపాడాలి, ఈ ప్రజలను నన్ను అని చెప్పి ప్రార్థించినప్పుడు దేవుడు అద్భుత కార్యం చేసి
ఒక్క దూత తన సైన్యమంతటిని ఒక్క దినములోనే నాశనం చేసేసి. దేవునికి స్తోత్రము కలుగునుగాక. హల్లెలూయా. ప్రమాదము అన్ని వైపుల నుంచి వచ్చినను, ఎటువైపు నుంచి వచ్చినను కాపాడే దేవుడు మనకున్నాడండి. గొప్ప దేవుని మనం కలిగి ఉన్నాం. నా సమయం అయిపోయింది. ఒక రిఫరెన్స్ చదివిచ్చేసి మీ దేవుని సన్నిధిలో ముగిస్తాను. కీర్తనల గ్రంథం 91వ అధ్యాయము 7-8 వచనాలు చదువుదాం. అపాయము నీ వద్దకు రాదు. నీవు కనులారా చూచుచుండగా భక్తిహీనులకు ప్రతిఫలము కలుగును. దేవుని బిడ్డలారా చూడండి, వినండి. ఏ యొక్క శత్రువు మనకు అపాయం చేయాలన్నా, ఏ